పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణం తగ్గించాలని డిమాండ్ చేస్తూ రామచంద్రాపురం వైసీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. సామాన్యులపై విద్యుత్ ఛార్జీలు పెంచడంపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ నిరసనను తెలియజేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. తొలుత రామచంద్రాపురం గాంధీనగర్లోని వైసీపీ కార్యాలయం నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. పాదయాత్రగా మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర ధర్నా నిర్వహించి అక్కడి నుంచి ర్యాలీగా రామచంద్రాపురం డీఈ ఆఫీస్ వద్దకు చేరుకుని డీఈకే వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలపై పెనుభారం మోపిందని విమర్శించారు. గతంలో విద్యుత్ ఛార్జీలు పెంచకుండా జగన్ చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. డిస్కం భారాన్ని ప్రభుత్వం భరించేదని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,380,000 కోట్లు అదనపు భారం చంద్రబాబు ప్రజలపై విద్యుత్ ఛార్జీల రూపంలో వేశారని పేర్కొన్నారు. పెంచిన ఛార్జీలు తక్షణం ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే జిల్లా వ్యాప్తంగానూ రాష్ట్ర వ్యాప్తంగానూ ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, రామచంద్రాపురం మున్సిపల్ చైర్మన్ గాదంశెట్టి శ్రీదేవి, పట్టణ అధ్యక్షుడు గాదంశెట్టి శ్రీధర్, ఎంపీపీ అంబటి భవానీ, గంగవరం ఎంపీపీ పంపన నాగమణి, కాజలూరు ఎంపీపీ మాతా భారతి, జడ్పీటీసీ వనం సుబ్బారావు, వాసంశెట్టి శ్యామ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పండు గోవిందరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ శివాజీ, మందపల్లి చిట్టిబాబు, శ్యామ్, ఎంపీటీసీలు, సర్పంచ్లు, 3 మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 9,400 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం భారం ప్రజలపై వేయబోతుంది. మొత్తంగా 15,400 కోట్లు యూనిట్కు ₹2.19 పెంచి 15,400 కోట్ల రూపాయలు భారం వేయబోతుంది ఈ ప్రభుత్వం. దీనికి నిరసనగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి డిఈ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఏదైతే ఎన్నికల్లో మీరు హామీలు ఇచ్చారో ₹1 కూడా పెంచమని, అవసరమైతే తగ్గిస్తామని చెప్పి హామీ ఇచ్చారో ఆ హామీలు నిలబెట్టుకోండి అని ఈరోజు వినతి పత్రం ఇస్తూ ఖచ్చితంగా విద్యుత్ ఛార్జీల్ని పెంచిన విద్యుత్ ఛార్జీని తగ్గించే వరకు, రోల్ బ్యాక్ చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిద్రపోదు. ఈ రోజు నియోజకవర్గంలో నిరసన కార్యక్రమం చేపట్టాం. అవసరమైతే అన్ని జిల్లాల వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతాం. ఇంకా తగ్గకపోతే రాబోయే రోజుల్లో సెక్రటేరియట్ ముందు కూడా నిరసన కార్యక్రమం చేపడతాం అని సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఖచ్చితంగా మీరు తగ్గించే వరకు మేమందరం కూడా నిద్రపోవడం, ప్రజలకు అండగా ఉంటామని సందర్భంగా మీ అందరూ కూడా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.